ఒకరిని ఇంకొకరు దాన్ని డిస్కరేజ్ చేసేటువంటి విషయాలను కానీ, తర్వాత పార్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక సిస్టమ్ కానీ అనేది కేంద్ర కార్యాలయం నుంచి వచ్చినటువంటి సర్క్యులేషన్స్. తర్వాత ఇప్పటి వరకు లోక్ జనశక్తి పార్టీ తరఫున మీరు ఒకవేళ పార్టీలో బాధ్యతలు ఎప్పుడు తీసుకున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాల కాలంలో ఏమి చేసిండ్రో ఆ రిపోర్టును పార్టీ జనరల్ సెక్రటరీగా, అంటే పార్టీలో కొత్త కమిటీని నిర్మాణం చేసే క్రమంలో భాగంగా అడ్మినిస్ట్రేషన్ నడవడం కోసము పార్టీ జనరల్ సెక్రటరీ, ఆఫీస్ ఇన్ఛార్జ్ అండ్ మీడియా ఇన్ఛార్జ్ గా మన మండల డానియల్ ను డిక్లేర్ చేస్తున్నాం. ఈయన ఇష్టం అయితే సపోర్ట్ కొట్టండి. ఓకే, మీరు డానియల్ గారికి రిపోర్ట్స్ ఇవ్వాలి. నాకు ఇచ్చినా కూడా చెత్తబుట్టలు పోతాయి. మీరు డైరెక్ట్ ఢిల్లీ పంపించుకున్నా చెత్తబుట్టలు పోతాయి, అది మీ ఇష్టము. నంబర్ 1. నంబర్ 2, పార్టీ మెంబర్షిప్ చేసే క్రమంలో గతంలో ఎట్లా జరిగిందంటే ఒక దగ్గర కూర్చొని పేర్లు రాసేసి వాళ్ళే వీళ్ళు డబ్బులు పెట్టుకోరు. అటువంటి సిస్టమ్ కాదు. ఫోన్ నంబర్ పక్కన ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అది నా దగ్గర లిస్ట్ ఉంది, ఇక్కడ ఓపెన్ చేస్తా. అధ్యక్షుడు అనుకునేటువంటి గతంలో ఉన్నటువంటి వ్యక్తి, పాస్వాన్ గారు వేసిన వ్యక్తి ఢిల్లీకి ఒక జిల్లా ప్రెసిడెంట్ పేరు పంపిస్తే తర్వాత ఏం లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన జిల్లా పేరు ఉంటుంది, ఆయన పేరు ఉంటుంది. అంటే అట్లా ఉత్తరం పోతుందా, టెలిగ్రామ్ పోతుందా, పిన్ కోడ్ లేదు, ఫోన్ నంబర్ లేదు. అంటే అవేకే రాసినట్టు లెక్క. ఇక ఇంకొక క్యాండిడేట్ ఏం చేసిందో అంటే ఆయన ఒక జిల్లా, ఆ జిల్లాలో వాళ్ళ ఇంట్లో 2 పేర్లు రాశారు కమిటీ మెంబర్లు. తర్వాత హైదరాబాద్ ఎల్బీ నగర్ ఆఫీస్ ఉంటే ఆ ఆఫీస్ అడ్రస్ రాశారు, క్యాండిడేట్ అడ్రస్. ఇక మా అహ్మద్ మునీర్ ఉన్నాడు ఇక్కడ, షేక్ అహ్మద్ మునీర్. ఈయన పార్టీలో పాస్వాన్ గారు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు ఆయన ప్రెసిడెంట్, ఈయన వైస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇద్దరు సెలవు జిల్లాలని చెప్పిన తర్వాత అసలు ఎక్కడెక్కడ ఏం నడుస్తుందో నువ్వు చూసుకోవాలని చెప్పేసి ఆయన చెప్పారు. చూసి మాకు రిపోర్ట్ పంపండి. ఆయన ఏం రిపోర్ట్ పంపించిండో ఏమో మాకు తెలియదు, కానీ పాస్వాన్ గారు ఈయన జనరల్ సెక్రటరీ అని చెప్పిన తర్వాత, లేదు ఆ లెక్క ప్రకారం సెక్రటరీ జనరల్ చెప్పిన తర్వాత, ప్రెసిడెంట్ అనుకునే గారా ప్రతాప్ ఈయన వైస్ ప్రెసిడెంట్ అంటే ఇంగ్లీష్ లో పంపించాడు. మరి అది ఆయన వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ జనరల్, నేషనల్ సెక్రటరీ అని మరి అహ్మద్ మునీర్ గారు చెప్పుకోవాలి, మనకు తెలియదు. ఎందుకు మాట అంటున్నానంటే ఇక్కడ క్లియర్ గా రికార్డ్ ఉంది. డోర్ లాక్ చేసి అంటే క్లియర్గా చెప్తున్నాం, ఏ పోస్ట్ తెచ్చుకున్నా స్థానిక బలం లేకపోతే మీకు శ్రమ వృధా. నియోజకవర్గంలో 10 మంది అన్నా ఉండనియండి, ఓటు బ్యాంక్ తారుమారు చేస్తారు అనేటువంటి భయం క్రియేట్ చేయాలి. ఇంతకుముందు అన్న పెద్దలు చెప్పినట్టు గెలవడం కోసమే కాదు, అక్కడ ప్రశ్నించే తత్వం ఉండాలి. తత్వం ఉండాలంటే టీం లేకపోతే ఒక్కడే తత్వం ఉంటే తీసుకపోయి లోపలేసి పడేస్తారు. మీకు తెలుసు తెలంగాణ ఒక సామెత, గద్దర్ పాట పాడితే రోడ్డు మీకు వస్తే ఏమాడో చేయడు, ఆయన ఛాయ కూర్చుని పెట్టి అందజేస్తారు. అదే పాట ఇంకోటి పాడితే తీసుకపోయి అందజేస్తారు. అంటే సిస్టమ్ చెప్తున్నది. కాబట్టి మీరు విమర్శించాలి ప్రభుత్వాన్ని కానీ వేరే పార్టీ వాళ్ళని కానీ అని అనుకున్నప్పుడు మీ బలం మీకు లోకంగా పెంచుకోవాలి. లోకంగా బలం పెంచుకోకుండా మీరు ఏమన్నా చేస్తారనుకుంటే మాత్రం అది మీకే నష్టం అయింది. ఆ తర్వాత బాధ్యులు ఎవరు కాదు. అటువంటి ఇబ్బందులు అయింది అనే ఉద్దేశంతో పాస్వాన్ గారు పంపిన సర్క్యులేషన్ లో జూలైలో సర్క్యులర్ పంపారు. ఆ సర్క్యులర్ ఏముంది, ఒకరు కనుక ఒక స్టేట్మెంట్ మీద ఎవరి మీద ప్రభుత్వం కానీ ఒక పార్టీ కానీ లేకపోతే ఇంకేదైనా ఇష్యూ మీద కౌంటర్ ఇస్తే మళ్ళీ ప్రతి కౌంటర్స్ తయారు చేయొద్దు. ఆ కౌంటర్స్ కనుక ఇవ్వాలనుకుంటే స్టేట్ ఆఫీస్, నేషనల్ ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏదైనా రాసినప్పుడు కానీ ఆ పర్మిషన్ కూడా చేస్తే ఏదైనా జరిగితే అది బాధ్యులు పార్టీ భరించదు. ఎందుకంటే వ్యక్తిగత సమస్యలు అవుతుంది. పార్టీ పోస్తున్నా కానీ చెప్పేసి పార్టీ పోస్తున్నట్టు రూపాయలకి రావడానికి వీలేదు. అంటే సిస్టమ్ తెలియదు కాబట్టి చెప్తున్నాము. నువ్వేందే చెప్పాను నాకు తెలియదని చాలా మంది అనుకోవచ్చు. చాలా మంది తెలియకుండా తెలిసినట్టుగా నటించిన వాళ్ళు ఉంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అట్లా ఇప్పుడు జిల్లా కలెక్టర్ అయ్యాడు, మొదటి ఉండే కిందనేమో అడగడు తెలియదు కాబట్టి, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. వీళ్ళేంటి ఆయన చెప్తే మమ్మల్ని అడుగుతాడని మీరు భయంగా ప్రైజ్ పట్టుకొని పోతారు. ఆయన ఇప్పుడు జిల్లా కలెక్టర్ అయ్యాడు. ఆయన పరిస్థితి అర్థం చేసుకుని ఒకరోజు చెప్పాడు, సార్ మీరున్న సిచ్యువేషన్కి కాబట్టి
మీరు చాలా మంచిగా చేస్తున్నారు సార్, కానీ మీరు అడిగితే వాళ్ళకి ఎక్కువ మీకు ఆన్సర్స్ ఇస్తారు సార్ ఇది. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను ఒక 5 నేను మొత్తం స్టోరీ రాకపోయినా సింపుల్గా సంతకం చేసాడు చదివినాడు. నేనన్నా ఇది మీ వాళ్ళు చేయాలి సార్ డ్యూటీ అది నేను చేసిన, ఎందుకంటే సబ్జెక్ట్ నాకు సంబంధించింది కాబట్టి నేను ప్రిపేర్ చేసి పెట్టిన. అలాగనే కరెక్ట్ మీరు చేసుకున్నది, అది రాబోయే కాలంలో మనమే ఒకటి ఫండ్స్ కేటాయించి దాన్ని చేద్దాం దాన్ని. సో అట్లా ఇప్పుడు జిల్లాలలో పోస్టులు స్టేట్ పోస్ట్ ఇక్కడ తీసుకెళ్ళి మా వెంకటేష్ గౌడ్ ప్రాక్టికల్గా మన వారంలో తిరిగినాం. ఆయన ఒక బాధ చెప్తున్నాడు, నా బండి కూడా నేను ఏం చెప్పాను రాసుకున్నా, కానీ లోకల్ ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలంటే అక్కడ మిగతా ఇబ్బంది పడుతున్నారు. అంటే మిగతా నాకు ఇబ్బంది లేదు ఎదురైతున్నాయి. తర్వాత వరంగల్లో ఇంకో లీడర్ ఏం చెప్పాడు, మేము పాస్వాన్ గారు బర్త్డే చేస్తే పేపర్ రాకుండా లోకల్ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఆపేసి కూడా. అంటే ఎందుకు అవుతుంది అది? మీ లోకల్గా మీ బలం మీరు పెంచుకోకపోతే అది అవుతుంది. ఒకవేళ వార్తలే రావాలనుకుంటే రోజు వార్తలు వస్తాయి ఎక్కడ ఉన్నా కూడా ఒక మనిషి, కానీ వార్తలు కాదు. క్రమశిక్షణ పరంగా నిర్మాణాత్మక పరంగా కమిటీలు వేసుకొని చేసుకుంటే రేపు ఆగస్టు 15 జెండా వందన కార్యక్రమం మీ ఇష్టం, మీ ఇంటికాడనన్నా ఎత్తుకోండి, మీ ఏరియాలో ఆఫీసులన్నీ ఎత్తుకోండి. ఎందుకు పాస్వాన్ గారు ఏం చెప్పారంటే మీరు వాడుకునే 2 వీలర్ కైనా స్టిక్కర్ వేసుకోండి అని చెప్పారు. మునీర్ భాయ్ తెలుసు, శ్రీనివాసరావు జరిగిన మీటింగ్లో చెప్పారు, ఓపెన్ రికార్డు. తర్వాత చాలా మంది ఒకటి అంటారు, పెద్దలు గమనించారు, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటారు. ఒకటే నిమిషంలో కూడా చెప్తాను. విషయం ఏంటంటే భీమరావు పార్టీ కాంగ్రెస్ లో పోయించు, మళ్ళీ కాంగ్రెస్ లో పోతున్నాం, మళ్ళీ టీఆర్ఎస్ లో పోతున్నాం అంటున్నారు చాలా మంది. ఈ విషయాన్ని నేనే పాస్వాన్ గారికి నాకు గులాం నబీ ఆజాద్ ఫోన్ చేయండి సార్, నాకు టికెట్ కావాలని నేను అడిగిన. ఆ మాట సిల్వస్టర్లో 2వ రోజు ఆయన స్పీచ్లోనే చెప్పాడు, నన్ను అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్లకు మీరు ఇబ్బందిగా ఫీల్ అయ్యి మీరు పార్టీని మారిందే కానీ నా మీద కోపంతో కాదు, మిమ్మల్ని అప్పుడప్పుడు నేను ఏమన్నా కోపం అయితే పార్టీ పెద్దగా నేను అవుతాను, కానీ మీ మీద నాకు ప్రేమ ఉంది, మీరు పనిచేస్తారు అనేటువంటి సిస్టమ్ ఉంది అని నస్రీన్ సలహా మాట్లాడుతున్న క్రమంలో ఆపి ఆ విషయం చెప్పాడు. ఇది క్లిప్పింగ్ తెప్పించుకోవచ్చు. అంటే పాస్వాన్ గారికి నేను పార్టీ బయట పోయింది తెలుసు, వచ్చింది తెలుసు. అంటే విషయం ఎందుకు చెప్తున్నానంటే పార్టీలు ఎందుకు పోతామంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది స్లోగన్ పాస్వాన్ గారు. ఈరోజు అధికారంలో ఎవరుంటే వాళ్ళే ప్రచారం చేసుకుంటే ఇప్పుడు బీజేపీ స్లోగన్ అనేది గుర్తుపడ్డారు. కానీ రామ్విలాస్ పాస్వాన్ గారు ఎవరెవరితో ఉన్నా కూడా, అంటే ఎంతమందితో ఉన్నా కూడా ప్రభుత్వంలో అది సబ్కా సాత్, అది ఎందుకు సబ్కా వికాస్ కోసం, అందరి సంక్షేమం కోసమే. ఆ విషయం ఆ విధంగా చెప్తూ కొత్త కమిటీలు వచ్చినటువంటి వారికి ప్రకటించడానికి ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు. ఇప్పుడైతే ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ వచ్చింది, వచ్చినటువంటి వాళ్ళకు 2 నిమిషాలు మాట్లాడే అవకాశం, చేతులు ఎత్తితే మాట్లాడే అవకాశం ఇస్తాం, పరిచయం చేస్తాం. ఎందుకు అంటే ఇది డైరెక్షన్స్ ఇవ్వడం కోసం చేసిన మీటింగ్, మీ అభిప్రాయాలు వినడం కోసం కాదు. అంటే పెద్దలు చెప్తే పిల్లలందరూ వినాలని. ఎందుకు వినాలని అంటే నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత నేను 8 నెలలు ఏం మాట్లాడలేదు, నేనేమి పని చేయలేదు. ఎందుకంటే నన్ను ఎవరన్నా వచ్చి కలుస్తారా, నన్ను ఎవరన్నా ఏమన్నా మాట్లాడతారా, నిర్మాణం కోసం ఏమన్నా అడుగుతారా నేను ఆలోచిస్తాను. ఆ తర్వాతనే నేను ఎక్కడైనా వేసుకుంటా నేను వెళ్తున్నా. ఈ సమావేశాన్ని కానీ ఏ సమావేశాన్ని కానీ ఒక కాలేజీలో ప్రిన్సిపల్ ఉంటే అడ్మినిస్ట్రేషన్ అయితే ఆ మిగతా కార్యక్రమాలన్నీ కూడా వైస్ ప్రిన్సిపలే ఆ కాలేజీలో అడ్మినిస్ట్రేటర్గా చూస్తాడు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ అకౌంటెంట్ బాధ్యతగా చూసుకుంటాడు. కాబట్టి హోదాలు అనేది కేవలం విజిటింగ్ కార్డ్స్ కోసం కాకుండా కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాటు చేయబడింది. ఇది భీమరావు ఏర్పాటు చేసిందో, నరసింహరావు ఏర్పాటు చేసిందో, మునీర్ ఏర్పాటు చేసిందో, లేకపోతే సుదర్శన్ ఏర్పాటు చేసిందో, డానియల్ ఏర్పాటు చేసిందో వాళ్ళ కోసం కాదు. పార్టీని ఒక క్రమ పద్ధతిలో నడిపించడం కోసమే. ఇష్టం ఉంటే బాధ్యతలు తీసుకోవాలి, ఇష్టం లేకపోతే బాధ్యతలు తీసుకోకుండా దూరంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, కానీ విమర్శించుకోవడానికి లేదు. ఇది క్లియర్ గా గైడ్ లైన్స్ లో హిందీలో సర్క్యులేషన్స్ లో ఉన్నది. ఆ సర్క్యులేషన్స్ మీద ఇష్టం ఉంటే ఫాలో కావాలి, లేకపోతే గమనించుకోవాలి. ఇది కేంద్ర నుంచి వచ్చినటువంటి సర్క్యులేషన్స్. కాబట్టి మనము పాస్వాన్ గారు స్ట్రెంథన్ చేయాలి. చిరాగ్ పాస్వాన్ గారు యంగ్ లీడరు. నిన్న మన పార్లమెంట్ లో